హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం కుల్సుంపాపూర్లో భారీ ఎత్తున జరిగిన ప్రభుత్వ భూమి ఆక్రమణని హైడ్రా అధికారులు తొలగించారు. ఆసిఫ్ నగర్ మండలం సర్వే నంబర్ 50లో అశోక్ సింగ్ ఆక్రమించిన సుమారు ఎకరం 30 సెంట్లు విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ సుమారు 110 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ భూమిని పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడంతో సహా ప్రజా అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ పూర్తయింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అశోక్ సింగ్ అందులో షెడ్లు వేసి విగ్రహ తయారీదారులకు అద్దెకిస్తున్నాడు. ఇతనిపై లంగర్ హౌస్, మంగళహాట్, షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లో భూ కబ్జాదారుడిగా, రౌడీ షీటర్గా 8 పైగా కేసులున్నాయి. అశోక్ సింగ్ ఈ భూమి తనదేనని పేర్కొంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. గతంలో రెవెన్యూ అధికారులు 2 సార్లు ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నించినా అతను ఖాళీ చేయకపోగా అధికారులపై దాడులకు కూడా పాల్పడినట్లు సమాచారం. తక్షణమే ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైదరాబాద్ కలెక్టర్ హైడ్రాను కోరారు. కుల్సుంపుర వంటి ప్రాంతంలో గజం స్థలం దొరకడం కష్టంగా ఉన్న తరుణంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ స్వాధీనం చేసుకున్న ప్రాంతానికి ఆనుకునే ప్రభుత్వ స్థలంలో ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. స్థానికులు ప్రజావాణిలో కూడా ఈ ఆక్రమణపై ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం హైడ్రా అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభని కనీవిని